నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానికి తెరదించాలని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి స్వయంగా ప్రకటించుకున్న 10 నిమిషాల్లోనే పిఠాపురంలోని టీడీపీ నేతలు ఏదైతే వర్మ ఉన్నారో ఆయన గతంలో కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనుచరులంతా కూడా ఒక్కసారిగా అక్కడ రోడ్లపైకి రావడం, కొంచెం ఆందోళన చేయడం, టీడీపీ ఫ్లెక్సీలన్నీ కూడా తగలబెట్టడం ఇవన్నీ కూడా చేశారు. మరి ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది? మరి ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ ప్రకటిస్తున్నారంటే ముందే అక్కడ చేస్తున్నారు కాబట్టి ముందే చంద్రబాబు నాయుడు వాళ్ళతో పిలిపించి వర్మతో పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే అక్కడ టీడీపీ చెందిన కొంతమంది వర్మ అనుచరులు ఇలా ఫ్లెక్సీలు తగలబెట్టడం, ఇది ఒక తప్పుడు సిగ్నల్స్ అయితే వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు, కానీ మరి పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? పిఠాపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా నా వైపే ఉంటారు, సో నా గెలుపు కూడా ఈజీ అవుతుందని చెప్పేసి ఆయన అక్కడ ఎంచుకున్నారా ఏంటి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ నారాయణమూర్తి గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతిరావు గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ముందుగా శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతి ప్రసాద్ గారు, చూసాము మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అనే దానిపైన తెరదించారు. మొత్తానికి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నేను ఇంతకుముందు అన్నట్లు ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే అక్కడంతా కూడా టీడీపీకి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు వీళ్ళంతా అక్కడ ఫ్లెక్సీలు తగలబెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏంటి రేపు మరి పవన్ కళ్యాణ్ గెలుపుకు వీళ్ళంతా సహకరిస్తారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఉమ్మడిగా చర్చించుకొని ఉంటారు, మరి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి పార్టీ అధ్యక్షులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలిసే ఉంటుంది. మరి ఎందుకు వీళ్ళను ముందు మాట్లాడి చర్చించలేకపోయారు? ఈరోజు నేను ఇంత ముందు అన్నట్లు ఒక తప్పుడు సిగ్నల్స్ అయితే వెళ్తున్నాయి కదా, వైసీపీకి ఒక మంచి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది కదా వీళ్ళు ఈ రకంగా ఆందోళన ఫ్లెక్సీలు తగలబెడితే. నేను మాట్లాడదాకన్నా ముందు మా తెలుగుదేశం అధికార ప్రతినిధి మాట్లాడితేనే దీని మీద సమంజసం మాట్లాడిస్తా, పర్లేదు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తా. మీరు ఒక్కసారి ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాదు, వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతాను. రైట్, ఎస్ దీపక్ రెడ్డి గారు, సరే మిమ్మల్ని అడుగుతా, ఏంటి మరి నేను ఎందుకు ఆ రకంగా, అంటే పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తుంటే టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేదా? ఒకసారి ఆ వీడియో చూస్తే ఎక్కడ వర్మ గారు దాంతో లేరండి. ఒకరో ఇద్దరో మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు గత 5 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి కొంచెం బాధ ఉన్నట్టుంది. కానీ ఖచ్చితంగా ఇటువంటివి మేము కూడా సపోర్ట్ చేయము. ఎక్కడికక్కడ జోనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, అందరితో పిలిపించి మాట్లాడతాము. నాకు తెలిసి రేపటి లోపల ఈ సమస్య అనేది క్లియర్ అయిపోద్ది అని చెప్పి మేము తెలుపుకుంటున్నామండి. సో ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు క్లారిటీతో ఫస్ట్ లిస్ట్ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మా కార్యకర్తలందరినీ దాదాపు 60,000 మందితో టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని చెప్పడం జరిగింది. సో ఒక డెసిషన్ తీసుకున్నాము అని అంటే ఎంత ఇన్ డెప్త్ గా స్టడీ చేసాము. దాదాపు 1,32,00,000 ఇన్పుట్స్ తీసుకున్నాము, అందరి మనుషుల అభిప్రాయాలు తెలుసుకొని. అది కాకుండా డీటెయిల్డ్ గా అనేక రకాల యాంగిల్స్ లో చూసి మేము ఈ లిస్ట్ అనౌన్స్ చేస్తా ఉన్నాము. సో అందుకని మీరు దయచేసి ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకొని, ఎక్కడన్నా 1-2 దగ్గరలో మనం అనుకునే విధంగా కాకపోయినా కానీ మీరు అడ్జస్ట్ అయిపోవాలా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదే విధంగా ఇంకా 1-2 దగ్గరలో కూడా సమస్యలు గతంలో కూడా వచ్చినాయి. అవి కేవలము మండల స్థాయి కొందరు గ్రామ స్థాయి నాయకులు చేసిందే కానీ మెయిన్ నాయకులు చేసేది కాదు. ఎందుకంటే మెయిన్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఈ సమస్య కూడా ఖచ్చితంగా అక్కడ జోనల్ కోఆర్డినేటర్ వారితో మాట్లాడతారు. నాకు తెలిసి 1 or 2 days లో ఇది క్లియర్ అయిపోతుంది. దీపక్ రెడ్డి గారు, నేనేమంటానంటే ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఉమ్మడిగా మీరు ఏదైతే 3 పార్టీలను కలిపి ఆయన ఆ రకంగా పొత్తులో ముందుకు వెళ్ళడానికి ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్, సో ఆయన అక్కడ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలిసే ఉంటుంది. అంటే మీ పార్టీ అధ్యక్షుడితో చర్చించే ఉంటారు. సో ఒకసారి ఆ వర్మను పిలిపించి మాట్లాడించలేకుంటారా? మాట్లాడలేదా ఇప్పటి వరకు?
ఈ ఇంటిమేషన్ అయితే ఉంటుంది కదా, అంటే ఇది ఏం చెప్తున్నట్లు ఒక పార్టీ అధ్యక్షులు అక్కడ నుంచి పోటీ చేస్తుంటే ఈ రకంగా ఆందోళన చేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది, రేపు ఎంతవరకు వీళ్ళు సహకరిస్తారు అని? ఒక చిన్న సమస్యని అదేదో దేశ స్థాయి లేకపోతే ప్రపంచ స్థాయి ఇష్యూ రకంగా దాన్ని పోర్ట్రే చేసేది వైఎస్ఆర్ నాయకుడు. సో ఇట్లాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ కొన్ని దగ్గరలో వచ్చింది వాస్తవమే. కానీ మీరు చూస్తే గత ఇన్ని ఎలక్షన్స్ లో టీడీపీలో లిస్ట్ మనం అనౌన్స్ చేసినప్పుడు ఇంత మాత్రం కూడా ఇంత స్మూత్ గా ఎప్పుడు జరగలేదు అని చెప్పి మా అధినేత చెప్పడం జరిగింది. అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పిన ప్రతి లిస్ట్ అప్పుడు ఎందరు రాజీనామాలు చేసినారు, ఎందరు వ్యతిరేకంగా మాట్లాడినారు, అది మనం గమనించాలండి. సో దాని ముందు చూస్తే దిస్ ఇస్ నథింగ్. అండ్ ఈ చిన్న డిస్టర్బెన్స్ కూడా మేము 1 or 2 days లో క్లియర్ అయిపోద్ది. మా జోనల్ కోఆర్డినేటర్ పిలుస్తారు, మా అధినాయకుడు పిలుస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా వర్మ గారు చేసింది కాదు అని మేము నమ్ముతున్నాము. ఎవరో లోవర్ లెవెల్లో గ్రామ స్థాయి నాయకులు ఒకరిద్దరు చేసి ఉంటారు, అది కూడా మేము సరిదిద్దుతాం. కానీ ఇష్యూ ఏంది అని అంటే ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు చూడండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫస్ట్ లో ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత వాళ్ళ క్యాండిడేట్స్ కాదు, వాళ్ళు ఇన్ఛార్జీలు అని చెప్పినారు. మా మొదటి లిస్ట్ రాగానే తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసిన లిస్ట్ లో నుంచి కూడా మళ్ళా మార్పులు చేర్పులు చేశారు. సో ఎందరో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు ఏ విధంగా తిరుగుబాటు, ఏ విధంగా అన్యాయం చేసింది పార్టీ బీసీలకి, ఎస్సీలకి అని చెప్పి ఓపెన్ గా బయటకు వచ్చి ప్రెస్ లో చెప్పడం జరిగింది. సో అవి కప్పిపుచ్చుకునే దానికి ఈ చిన్న ఇన్సిడెంట్ ని ఈ రోజు గ్లోరిఫై చేస్తూ ఉన్నారు, మరి పెద్దగా చూపిస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి మరొకసారి క్లారిఫై చేస్తున్నారు. రైట్. శాంతి ప్రసాద్ గారు, మీరు ఏం చెప్తారు? అంటే ఇదంతా ఒక టీ కప్ల తుఫాన్ లాంటిదే, కార్యకర్తలను సరే పిలిపించి మాట్లాడతారులే టీడీపీ వాళ్ళు అనుకుంటారా, లేక నేను ఇంతకుముందు అన్నట్లు ముందే పిలిపించి మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటారా? మ్యూట్లో ఉన్నారండి. మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూసినట్లయితే నమస్కారం. నమస్తే. దీపక్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను కోరుకున్న స్పష్టత నాకు వచ్చింది. మేము 1-2 రోజులు వెయిట్ చేస్తాం. అప్పటికి కూడా సర్దుమడకపోతే గతంలోనే ఇరు నేతలు కూడా చెప్పడం జరిగింది, మేము అంతర్గతంగా కూర్చొని చర్చిస్తాము, దాన్ని మేము ఏ రకంగా సార్ట్అవుట్ చేయాలో చేస్తాం. అది ఏ రకంగా సార్ట్అవుట్ చేయాలో చేస్తాం. కాకపోతే కొంతమంది ఏంటంటే అతి ఉత్సాహపరులు ఎక్కువ మంది ఉంటారు. మా జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ. బీజేపీ అంటే వాళ్ళు పైనుంచి వచ్చే ఆ మాటని ఎటువంటి పరిస్థితుల్లో మేర, వాళ్ళది అంత క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి వాళ్ళు ఎటువంటి. మాకేంటంటే ఆశావహులు ఎక్కువ. రేపు అధికారం వస్తుందనే అసలు కన్ఫర్మేషన్ అయిపోయింది. దాంట్లో మనం భాగం కాకపోతే ఎట్లా? ఈ కొద్దిగా దీంతో కొంతమంది ఎక్కువగా హడావుడు ఎక్కువ చేస్తుంటారు. ఏది ఏమైనా మీరు అన్నట్టుగా టీ కప్లో తుఫాన్లకు మొత్తం సర్దుమణిగిపోతుంది. కొంతమంది కొద్దిగా లూజ్ స్టాక్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ లూజ్ స్టాక్ మాట్లాడిన వాళ్ళని తెలుగుదేశం అధినేతలు ఏం చర్యలు తీసుకుంటారు అనేది వాళ్ళు అంతర్గత విషయం. అది మేము చర్చించాల్సిన విషయం కాదు, మేము దాని గురించి మాట్లాడాల్సిన విషయం కాదు. వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అవి. వాళ్ళు ఏం చేస్తారో మేము ఎదురు చూస్తాం అంతే. ఇంకోటి, శాంతి ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు మీ అధ్యక్షులు. సో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనుకుంటున్నాం, కానీ ఈసారి ఎందుకు పిఠాపురం ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లు అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టే అక్కడ ఎంచుకున్నారా? గెలుపు మనకు ఈజీ అవుతుంది, గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని చెప్పేసి ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా? ఆ నమ్మకం సర్వే చేయించారు. కాపు సామాజిక వర్గం ఓట్లే పడి ఉంటే గాజువాకలో గెలిచేవాడు, అక్కడ భీమవరం కూడా గెలిచేవాడు. మీకు తెలుసో తెలియదు. వారొక్కరు ఓట్లు సంపూర్ణంగా పడినట్టు అతను సంపూర్ణంగా గెలుపుంది. కాపు ఓటు గురించి అక్కడ చేరలేదు. ఆయన వారాహి యాత్ర తర్వాత మొట్టమొదటిగా పెట్టింది పిఠాపురం ఆ ప్రాంతాల్లో పెట్టారు. ఆయన పెట్టినప్పుడు అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆయన ఒక కీలకమైన అనౌన్స్మెంట్, దాన్ని సెంటిమెంట్ గా కూడా తీసుకున్నాడు. అక్కడ ఆ ప్రాంతాన్ని సాంస్కృతిక రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అక్కడ ఉన్న గుళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఆయన. అవును, ఇవాళ కూడా ఆ గుడి పేరు ప్రస్తావించాడు. కాబట్టి దానికోసం ఆయన తీసుకునేందుకు ఆయన ఇంకొక కోరిక కూడా చెప్పాడు, నేను నేరుగా పులివెందుల్లో పోటీ చేసి జగన్ మీద ఓడిపోవడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పాడు. ఇది గాజువాక భీమవరంలో ఓడిపోవడం కన్నా నాకు ఆ ఓటమి జరుగుతుంది తెలుసు, కానీ ఇటువంటి దానికన్నా నేను నేరుగా జగన్ రెడ్డితో నేరుగా ఢీ కొట్టి
నేను పోటీ చేయడానికి కూడా సిద్ధమే అన్నట్టు కూడా. కాబట్టి పార్టీ అధినేతలకు ఏంటంటే ఒక 175 నియోజకవర్గాలు వాళ్ళవే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆ నియోజకవర్గాలు దాటినారు, ఎందుకంటే దాటేస్తే గెలుస్తారు, ధైర్యం లేదు, దమ్ము లేదు. కాబట్టి వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు తయారు చేసుకుంటారు, వాటిని అట్లా ఉంచుకుంటారు. ఆ నియోజకవర్గం పక్క నియోజకవర్గం కూడా చూడరు. సో వాళ్ళతో పోల్చుకుంటే మా అధినేత నియోజకవర్గం మారుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు అంటే అది మీరేమో ప్రయోగం అనొచ్చు, లేకపోతే కాపు కొంతమంది గిట్టనవాడు కాపు పొలం ఎక్కువ కదా అనొచ్చు. ఇక్కడ కులం అనేది ప్రస్తావన అంటే ఒకటి అక్కడ ఏంటి, నేను ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చిందంటే, ఆ పిఠాపురంలో ఉండే 2,30,000 ఓట్లు అనుకుంటా కదా. సో దాంట్లో 80-85% వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అందుకు సో ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేతలు అంటున్నారో, వైసీపీలో ఉన్న నాయకులు ఏమంటున్నారో కాపు సామాజిక వర్గం ఎవరు పవన్ కళ్యాణ్తో లేరు అని పదే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి ఉన్న నేతలు ఎవరైతే అంటున్నారో, సో పదే ఆ మాట అనడంతో వీళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలి, సరైన దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి చూడండి కాపు సామాజిక వర్గం కూడా నా వైపే ఉన్నారు అని ఒక సిగ్నల్ పంపించేందుకే చేస్తున్నారా అని నేను అడిగాను. సో అందుకని అక్కడిని ఎంచుకున్నారా అని. పిఠాపురం నిజంగా కాపు సామాజిక వర్గానికి అంత పట్టణ నియోజకవర్గం అయితే గతంలో ఇదే పిఠాపురం నుంచి పోటీ చేసిన ఒక కాపు నాయకుడు ఏమయ్యాడండి ఆ రోజు. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి కదా. మార్పులు వచ్చాయనుకుంటున్నాం, అది కులరహితంగా వచ్చాయని మేము అనుకున్నాం. మీరు ఇంకా కులాల మధ్య కొట్టుకుంటున్నారు, కుల కోణంలోనే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోదరుడు చెప్తాడు, మా వాడు మా నవరత్నాల వైస్ చైర్మన్ చెప్తాడు, ఇక నాన్ స్టాప్ గా ఆపకుండా చెప్తాడు. ఓకే, రేపు 16-17లో మా ముద్రగడ వస్తాడు, ముద్రకుండా అక్కడ పెడతాము అన్నట్టుగా ఏదో చెప్తారు. వెల్కమ్. రైట్, ఓకే. తిరుపతిరావు గారు, ఒకసారి బీజేపీ తిరుపతిరావు గారు చూస్తున్నారు కదా, మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది, దాంతోపాటు ఇటు మాటలు కూడా పెరిగాయి అక్కడ. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఎట్లా చూస్తుంది బీజేపీ? ముందుగా అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు మాకు ఆత్మీయులు పెద్దలు శాంతి ప్రసాద్ గారు ముందుగా మా నోరు కొంచెం తగ్గించేశారు. నాకు ఫ్రీడమ్ లేకుండా ఒక మాట అనేశారు ఆయన. డెఫినెట్గా నేను అది తప్పు మాట అన్ను, లేకపోతే తప్పుడు మాట అన్ను, ఖచ్చితంగా అది మాకు వర్తిస్తుంది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పుడు అలయన్స్ అన్నాక అలయన్స్ లో ఉన్నటువంటి పెద్ద పార్టీ, నేను చెప్పేది కేంద్ర స్థాయిలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మేము అలయన్స్ లో ఉన్నాం, మాకు అవసరం లేనప్పుడు కూడా అలయన్స్ లో ఉన్నాము, అధికారంలో ఉన్నప్పుడు కూడా అలయన్స్ లో కొనసాగిస్తున్నాం. ఇప్పుడు కూడా అలయన్స్ ఇంకా పెంచుకోవడానికి బలోపేతం చేసుకోవడానికి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేసాము, ఆల్రెడీ వెళ్ళిపోయాం. గమ్మత్తైన విషయం ఏంటంటే, సరే ఎక్కడో నాలాంటి వాడికో లేకపోతే మా శాంతి ప్రసాద్ గారు లాంటి వాడికో ఒక సీట్ ఇచ్చేటప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, వారు సోదరులు దీపక్ రెడ్డి గారు చెప్పారు, పై స్థాయి కార్యకర్తలు ఏమీ కాదు, మండల స్థాయి కార్యకర్తలు అని. ఓకే, కాసేపు అది కూడా మంచి వాదనే అని చెప్పేసి మనం అనుకుంటే, ఆ కార్యకర్తలు కూడా నాలాంటి వాళ్ళు లేకపోతే శాంతి ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి బహుశా మా ఇద్దరికి కూడా టికెట్లు వస్తాయని ఆశ అయితే లేదులేండి. ఒకవేళ వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంత అండ్రెస్ట్ ప్రదర్శించినట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కొంత చిన్న చిటుకు ఉంటాయి కదా, అభిప్రాయ భేదాలు వస్తాయి కదా. ఇక్కడ గమ్మత్తైన విషయం, సాక్షాత్తు మిత్రపక్ష అధినేత అక్కడ ప్రకటించుకుంటుంటే ఆహ్వానించాల్సింది ఏ స్థాయి నాయకుడైనా సరే అండి, నేనైతే చెప్తున్నా, ఏ స్థాయి నాయకుడైనా సరే, అది మండల స్థాయి అవ్వచ్చు, లేకపోతే గ్రామ స్థాయి అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ బూత్ స్థాయి నాయకుడైనా సరే, అధినేతగా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది 24 గంటలు 48 గంటల్లో సెట్ చేసుకుంటాం అనేసి అంటే కుదిరే పని కాదు. ఎదుటి వాళ్ళకి ఒక అస్త్రం ఇచ్చినట్టు నా ఆవేదన కూడా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎందుకనేసి అంటే ఇవాళ నాకు కొంత సమయం కూడా ఇవాళ శాంతి ప్రసాద్ గారు మొదటిసారిగా అలయన్స్ లోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీతో. మేము కలకాలంగా కొనసాగుతున్నాం, విడిపోయాము, కలిసాము, విడిపోయాము, కలిసి అనుభవించాము, అధికారాన్ని ఎంజాయ్ చేశాము.
విడిపోయినప్పుడు అందరం ఇద్దరము చెడిపోయాం. ఈ ఈ ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను ఇవాళ. వాస్తవానికి చెప్తాను, ఎవరికి నేను ఈవేళ తెలుగుదేశం పార్టీని తప్పట్టే పరిస్థితిలో కూడా లేను నేను. ఎందుకంటే ఎస్ డెఫినెట్ గా శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక సిన్సియర్ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి సిన్సియర్ కార్యకర్తగా ఉన్నటువంటి తిరుపతిరావు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని గురించి, కాకపోతే నేను ప్రస్తావన అర్హము, ఖచ్చితంగా చర్చించాలా, ఎక్కడైనా సరే ల్యాచెస్ ఉంటే వాటిని నేను కూడా తిరుపతి అదే చెప్పాను. ఒక పార్టీ అధ్యక్షులైన ఈరోజు మీరు ముగ్గురు కలవడానికి ఆయన ఏ రకమైన ప్రయత్నాలు చేశారో మనం అంతా చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్నో త్యాగాలు చేశాడు. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ఉమ్మడి పొత్తులో నిజంగా చెప్పాలంటే త్యాగం చేసిందే జనసేన పార్టీ, త్యాగం చేసిందే పవన్ కళ్యాణ్. ఈరోజు చాలా విషయాల్లో ఈరోజు ఆయన నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానంటే వెంటనే ఈ రకమైన నిరసనలు అనేది ఇది నిజంగా దారుణమైన పరిస్థితి అండి. నేను పదే చెప్తున్నాను. నేను రాజేష్ గారు నా ఆవేదన కూడా అదే నేను చెప్తున్నా. అదే ఎందుకంటే మా శాంతి ప్రసాద్ గారు చెప్పుకోలేకపోవచ్చు, వారి స్వాగతం కాబట్టి. నాకు ఫ్రీడమ్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నాకు అవసరం కూడా ఉంది. ఈ దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీ అవ్వచ్చు, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అవ్వచ్చు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అగ్రనేతగా ఉండొచ్చు. కానీ 2014లో వారు చేసినటువంటి త్యాగం, వారు అందించినటువంటి సహకారం మేము మర్చిపోం. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో వారు రాలేదు, భారతీయ జనతా పార్టీతో వచ్చారు. తెలుగుదేశం అల్టిమేట్ గా సపోర్ట్ చేశారు. మేమిద్దరం అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. ఏమి ఆశించలే. ఆ రోజు మేము ఆశించాం, డెఫినెట్ గా మేము అధికారంలోకి వస్తాము. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు రాజ్యసభ ద్వారా అని చెప్పి ఆశించినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. కానీ ఆ రోజు కూడా వారు ఆశించలేదు. కాబట్టి ఇవాళ కూడా మేము చెప్తున్నామండి, మేము ఇవాళ అలయన్స్ లోకి రావడానికి ప్రధాన కారణం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు. 100 and 200% దాంట్లో డౌట్ ఏమి లేదు. అలా అని చెప్పేసి మాకేమి తెలుగుదేశంతో శాసన శత్రుత్వం ఉందని చెప్పేసి మేము అనుకోవట్లే, చెప్పట్లేదు. ఇప్పుడు కూడా నేను ఏమైనా ఉంటే చిన్న ఉన్నాయి, గతంలో ఉండేవి సర్దుమణిగా మళ్ళీ వెళ్ళాం వచ్చాం చెప్తాను. బట్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలాంటి వాడిని నేను ఇండివిజువల్ గా వెళ్ళి ఇవాళ గెలిచినా ఓడినా రేపు పొద్దున్న నేను ఇండివిజువల్ గా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నా ప్రయత్నం చేయాలన్నటువంటి 25 సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి తపరని కూడా పక్కన పెట్టి వస్తే సీట్ వచ్చింది లేకపోతే ఏమొచ్చిందిలే మాకేముంది అన్నటువంటి ముందుకు వెళ్తున్నాం అని అంటే దానికి కారణం ఇవాళ జనసేన పార్టీ. నేనేమంటానంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. కానీ ఒకటి తిరుపతిరావు గారు, ఇప్పుడు ఇంతకుముందు దీపక్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఇది గ్రామ స్థాయిలో అండి, ఎవరో గ్రామస్థాయి కార్యకర్తలు అన్న. మరి నేనేమంటా ఇప్పటి వరకు మరి వర్మ అనుచరులు వాళ్ళంతా వర్మ వచ్చి బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? లేదు మీరు అందరూ సమన్వయంతో ఉండాలి. రాజేష్ గారు ఇక్కడ నేను దీపక్ రెడ్డి గారి వాదనని కూడా నేనేమి డినే చేయట్లా. ఖచ్చితంగా ఆయన వాదన నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నేను అందువల్ల అన్నాను. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. నేనే స్వయంగా బాధితుడిని. ఏదైతే 2014 ఎన్నికల్లో ఇచ్చాపురం టికెట్ ఇస్తామంటే నేను క్యాండిడేట్ గా ప్రిపేర్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు. సరే ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అది నాకా పార్టీకా అనేది లేదు, ఎవరికి లేదు, మొత్తం మీద విడిపోయాం, అది వేరే విషయం. ఆ రోజు కూడా ఇదే రచ్చ జరిగిందండి. నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక చిన్న కార్యకర్తని, నిజంగా పోటీ చేయాలనేసి అంటే ఆ రోజుకు అవసరమైనటువంటి డబ్బులు కూడా నాకు పార్టీ పెడితే లేకపోతే ఎవరో డొనేట్ చేస్తే చేయగలిగిన పరిస్థితి నాది. కానీ నేను ఓకే చేశా. నేను అందువల్ల చెప్పాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక అధినేత, పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి పోటీ చేస్తుంటే ఏ చిన్న కార్యకర్త చేసినా సరే యాగి చేశారంటే ఖచ్చితంగా దాన్ని ప్రస్తావించాలా. నేను ఖండించడము లేకపోతే అలా చేయకూడదు, లేకపోతే తెలుగుదేశం తప్పు పట్టడం కాదు. నేను అదే అన్నాను. పునరావృతం అవ్వకూడదు. ఇప్పుడు ఒకటండి, ఈ పొత్తుల విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ పైన ఏ రకంగా వైసీపీ కామెంట్ చేస్తుందో ఈ రోజు వాళ్ళకు ఒక ప్రధాన అస్త్రం ఇచ్చినట్టే కదా, చూశారు కదా. నేను అదే అంటున్నా. ఇవాళ మేము దీపక్ రెడ్డి గారు ప్లీజ్ ఇస్తాను 10 సీట్లు 6 పార్లమెంట్ సీట్లతో మేము ఇవాళ అలయన్స్ లోకి వెళ్ళామంటే మాకు అవేమీ అవసరమైనవి కాదు, లేకపోతే అంతిమ లక్ష్యం భారతీయ జనతా పార్టీ అది కాదు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఈ పొత్తులతో నష్టపోయింది టీడీపీ కాదు, బీజేపీ కాదు. నిజంగా చెప్తున్నా, నష్టపోయింది ఇక్కడ జనసేన. ఇందులో ఈ పొత్తులో నష్టపోయింది. నేను పొత్తులో నష్టపోవడం గురించి కూడా మాట్లాడను. త్యాగం చేశాడు కదా, ఎక్కడో 40-50 సీట్లు చేద్దాం అనుకున్న వాళ్ళు 24 అన్నారు, 21కి వచ్చింది, 22కి వచ్చింది. రైట్, నేను వస్తాను, మళ్ళీ వస్తాను ప్లీజ్. నారాయణమూర్తి గారు, పొత్తు ధర్మం అంటాను నేను దాన్ని. పొత్తు ధర్మమే తప్పిస్తే నష్టపోయామని. ఇక్కడ నష్టమో లాభం కాదు. ఎందుకు? నైతిక విలువలు, కొన్ని అవసరమైనటువంటి క్రమశిక్షణ అవసరం. నేను ఎందుకన్నానంటే ఇది స్వయంగా
పార్టీ అధ్యక్షులు అన్నారు, పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఇప్పుడు ఇంతకుముందు పిఠాపురం నుంచి ప్రకటించినప్పుడు ఈ పొత్తుల వంశంలో నష్టపోయింది నేనే అని. మధ్యవర్తిత్వం వహిస్తే ఏ రకంగా ఉంటుందని. నారాయణమూర్తి గారు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఈరోజు చూసాము పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, జరిగిన పరిణామాలను ఇవన్నీ వైసీపీ ఎలా పరిశీలిస్తుంది? ఏం చెప్తారు మీరు, చెప్పండి. ఇవాళ జరిగిన సంఘటన చూసిన తర్వాత రాబోయే ఎలక్షన్స్ నామమాత్రంగా జరగడం తప్ప వాళ్ళే ఓడించుకుంటారు. 175 సీట్లను కూడా పెద్ద పోటీ ఉండదు అనేటటువంటిది నా భావం. ఎందుకంటున్నా అంటే ఈ విషయం, ఓన్లీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఒక క్యాండిడేట్ ఒక పార్టీ తరఫున చాలా కాలంగా పనిచేస్తూ ఉంటాడు, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఇంకొక పార్టీ తరఫున వస్తే నేను 20 సంవత్సరాలు కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ నాకు ఇది ఉండదు అనేటటువంటి భావన కలిగి ఉండొచ్చు. సాక్షాత్తుగా ఇది ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ఈ విషయం నలుగుతా ఉంది జనాల మధ్య. ఏ విషయం? పార్టీ ఈ 3 పార్టీలు కలిస్తే, ముందు మొన్నటి వరకు బీజేపీ రాలేదు, 2 పార్టీలు కలిస్తే జనసేన పోటీ చేసిన దగ్గర చంద్రబాబు నాయుడే వాళ్ళను ఓడిస్తాడు. పార్టీ పొత్తులోని పేరుతో ఆ ఓట్లు ఏమన్నా అరకొరగా వీళ్ళకి పడితే దాన్ని వాడుకొని వీళ్ళ ఓట్లు మాత్రం వాళ్ళకి వెళ్ళేటట్టుగా వెళ్ళే పరిస్థితి ఉండదు అక్కడ నిజానికి. ఎందుకంటే 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్తా ఉన్నారు అక్కడ నాయకులు లోకల్లో. ఇవాళ అదే పరిస్థితి జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పార్టీకి అధినేత వెళ్ళి పోటీ చేసినప్పుడు ఇంత రచ్చ జరిగితే అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఏ విధంగానూ కూడా మీకు సహాయ సహకారాలు అందే అవకాశం లేదు అనేటటువంటి సుస్పష్టంగా ఇవాళ ప్రజలకు తెలియజేయండి. అంటే నారాయణమూర్తి గారు అంటే ఇక్కడ అధినేతలు మాత్రమే కలిసి ఉన్నారు తప్ప క్యాడర్ మాత్రం కలిసి లేరు అంటారా మీరు ఈ పరిస్థితిని బట్టి చూస్తే? 100% మీరు చెప్పింది అక్షర సత్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పిఠాపురంలో జరిగిందే ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇవాళ పోటీ చేసేవాళ్ళు కూడా చూడండి, బీజేపీ తరఫున పోటీ చేసేవాళ్ళు అందరూ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోటీ చేస్తున్నారు అడిపోయి. జనసేన నుంచి పోటీ చేసేవాళ్ళు కూడా మొత్తం తెలుగుదేశం నుంచి వెళ్ళి మళ్ళీ పోటీ చేసే కార్యక్రమమే జరుగుతుంది, అరకొరగా ఎక్కడెక్కడ తప్ప. అయినప్పటికీ కూడా తిరుపతి రావు లాంటి వాళ్ళకు, దీపక్ రెడ్డి లాంటి వాళ్ళకు నష్టం జరుగుతుందా ఈ రకంగా వీళ్ళు చేయడం? తప్పనిసరిగా ఎందుకంటే ఈ సంఘటన మనం చెప్పేది కాదు, ఇదేమి మనం క్రియేట్ చేసి ఊహించి చెప్పేది కాదు, యథార్థ ఆ ఘటనే సాక్ష్యం కూడా పిఠాపురంలో జరిగింది. 91,000 కాపు ఓట్లు ఉన్నాయనేటటువంటి ఇదితో ఇంతకుముందు కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయని భీమవరం వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? శాంతిప్రసాద్ గారు చెప్పినట్టుగా కాపు ఓట్లు పడ్డాయా? పడలేదు, పడవు కూడా. అదేవిధంగా గాజువాకి వెళ్ళినా కూడా అలాగే జరిగింది. కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వేస్తారండి. కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆ 2 చోట్ల కూడా ఓడించారు అతన్ని. రేపొద్దున పిఠాపురంలో కూడా జరిగేది ఇదే. లేదు సర్వేలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా ఉన్నాయంటున్నారు నారాయణమూర్తి గారు. సో ఆయన ఇంటర్నల్గా సర్వే చేయించుకున్నారు. సో పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారనేది ఒక రిజల్ట్ ఉంది, ఆ మెసేజ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు, తెలుస్తుంది. చెప్తా మీకు, సర్వేలు చేయించుకోకుండా వీళ్ళు పోటీ చేస్తారని మీరు అనుకోరు, మేము అనుకోము. అది ఎవరైనా సర్వేలు చేయించుకుంటారు. అయినప్పటికీ కూడా ఇవాళ జరిగిన ఘటన మరి సర్వేలో రాలేదా? అంటే సర్వేలో చెప్పలేదా ఇది? సో ఇవన్నీ చాలా పగడ్బందీగా జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ప్రజలంతా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఏ పార్టీకి కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. 3 ముక్కలాట అవుద్ది ఈ ముగ్గురు పోటీ చేస్తే. ఎందుకంటే 2019లో కూడా 2014-19 ఏం జరిగింది? పోటీ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. ఈయనేమో నేను నా ఇచ్చిన హామీలకి నేను ఉంటాను, నాది బాధ్యత, నాది పూచి, మీరు నన్ను అడగండి అన్నాడు, పారిపోయాడు ఆయన. చివరికి ఓట్లేసిన తర్వాత ఏదైతే రైతాంగాన్ని, నా రైతు సోదరులందరినీ కూడా పూర్తిగా మేము ఆ రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా ఏదో చెప్పి అక్కడ ముంచేశాడు. అదేవిధంగా మన డ్వాక్రా మహిళమ్మ చెల్లెలందరినీ కూడా
మీరు బంగారం అన్ని లోపల ఉంచండి బయట రాకండి అని చెప్తే నాది బాధ్యత మీరు ఓటేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఈయనేమో నేను అంత ఇచ్చా అంతే మీకేం తెలుసు మాట్లాడకండి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు దబాయించి బెదిరించి దేశ కార్యక్రమం చేశాడు. అదే విధంగా మరి వృత్తి ఇస్తాను ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగాల్లో వృత్తి లేదు, రెండూ లేదు. లాస్ట్ లో కంటితుడుపుగా ఏంటంటే నేను కూడా చేశాను అని చెప్పుకోవడానికి 2 నెలలు ఉండగా టక్కనే తీసుకొచ్చేసే కార్యక్రమం చేశాడు. కానీ ఒకటి నేను ఇంతకుముందు నారాయణమూర్తి గారు, ఇప్పుడు ఈ పొత్తులో నిజంగా చెప్పాలంటే ఈ 3 పార్టీల్లో నష్టపోయింది జనసేననే ఎక్కువ అనుకోవచ్చా? తప్పనిసరిగా నేను అదే అన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బాహాటంగా జైలుకి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి వచ్చిన వెంటనే నేను సపోర్ట్ చేస్తాను, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, లేదనుకోండి కార్యకర్తలైనా లీడర్ అయినా ఎవడైనా సరే నేను మనోహర్ ఉన్నాం, మేము ఏదో చూసుకుంటాం మా పని, మేము కార్యకర్తలు ఉంటే ఉండండి పోతే పోండి అనే పద్ధతిలో ఆయన పొత్తుని అనౌన్స్ చేశాడు. అంటే ఇది కన్స్ట్రక్టివ్ గా ఒక సుదీర్ఘమైన చర్చలు, ఎందుకంటే 2 పార్టీలు కలిసి పోటీ చేయడం అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ఫ్లైట్ దిగి సినిమాల్లో 3 గంటల్లో సినిమా అయిపోయి చూసారు అట్లా సెంట్రల్ జైలుకి వెళ్ళడం, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేయడం, నేను వెళ్ళిపోతున్నాను, నేను కలిసి వెళ్ళిపోతున్నాను, ఆయనే ఉన్నాడు ఈయనే ఉన్నాడు. అసలు చర్చలు జరిగే ఎక్కడ ఏ విధంగా నారాయణమూర్తి గారు అంటే ఇప్పుడు కాదు లేకుండా నారాయణమూర్తి గారు అంటే ఒక బలవంతంగా పవన్ కళ్యాణ్ బీజేపీని కలిపారు టీడీపీతో అనుకోవచ్చా? బలవంతం పొత్తు అనుకోవచ్చా ఇది? ఇక బలవంతపు పొత్తు అంటారా ఇంకోటి అంటారు. ఇప్పుడు వాళ్ళకు ఆప్షన్ కూడా లేదు బీజేపీకి. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయదు పార్టీతో, అవునా కదా? ఫస్ట్ నుంచి ఒకటే నినాదంతో పోతున్నాం, 14 కానీ 19 కానీ అంత ముందు కానీ, అవునా కదా? సో సింగిల్ గా పోతున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు. 1 సీటు 2 సీటు అసెంబ్లీలో కూడా మాకు ప్రాతినిధ్యం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఏదో పార్టీతో కలవాలి. ఇంకే పార్టీలు ఉన్నాయి ఇక్కడ? ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, దాని వెనకాతలో మన పవన్ కళ్యాణ్ గారు అతనితో ఏదో మరి ఆయన లాభం కోసం. ఓకే, వస్తాను నారాయణమూర్తి గారు, మళ్ళీ వస్తాను. ఇంతకుముందు దీపక్ రెడ్డి గారు ఒక విషయం, ఇది ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నది అదే, అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం ఇస్తున్నారేమో మీరు అని. ఇప్పుడు ఆయన అంటాడు మేము ఓడించాల్సిన అవసరం లేదు, ఈ 3 పార్టీలను ఉమ్మడి పోటీ వాళ్ళే ఓడించుకుంటారు అని. నిజంగా పరిస్థితి ఉంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు మీరు కేవలము అధ్యక్షులు కలిశారు కానీ కింద క్యాడర్ ఆ స్థాయిలో ఉందా? ఖచ్చితంగా మనం కలిసి వెళ్ళాలి, కలిసి గెలవాలి, మనం అన్ని పక్కకు పెట్టేసేయాలి అనే విధంగా ఆ స్థాయిలో క్యాడర్ ఉందా కింద అని. ఎందుకంటే ఈరోజు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఉందో, ఇప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటుంటే ఒక పార్టీ అధ్యక్షుని ప్రకటిస్తేనే ఈ స్థాయిలో ఉంది. వాస్తవంగా అండి వైఎస్ఆర్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని అంటే, మనం గతంలో ఒకటి విన్నాం చూడండి, రోమ్ నగరం తగలబడేటప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడు అని చెప్పి. ఆ పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ వాళ్ళు ఉండరు, వాళ్ళకి అర్థం కావటం లేదు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ప్రజలు వాళ్ళని ఇంకొక 1.5 నెలలో ఇంటికి పంపిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నారాయణమూర్తి గారు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడినారు అని అంటే, ఎవరైనా పాపం అమాయకులు ఉండేది అనుకోండి, నారాయణమూర్తి గారు మాట్లాడినారంటే కళ్యాణ్ గారు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారంట, ఈయన 3వ మనిషి అక్కడ ఉండి 9 మొత్తం విన్నాడంట. ఆ విధంగా మాట్లాడతాము అసలు సామాన్యులు కాదు అండి, ప్రజలు ఏమనుకుంటారు మీరు ఆ విధంగా మాట్లాడతాము, అసలు డిబేట్ లెవెల్ మీరు తగ్గించినట్టు అవద్ది. సో ప్రజలేమో అంత అమాయకులు అనుకోబాకండి. అక్కడ వాళ్ళు 1 to 1 ఏం మాట్లాడుకున్నారో మీకేం తెలుసు, మీరేం మాట్లాడుతున్నారు దాని గురించి, అది సరే, అది ఇష్యూ ఓకే. ఇప్పుడు దీన్ని మీరు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారా? పిఠాపురం ఇష్యూ ఎందుకు ఇష్యూ చేస్తూ ఉంటారు ఇంత పెద్దగా? ఎందుకు అనంటే మా పార్టీల్లో కొంచెం నాకు ఒక పాయింట్ అర్థం కాదు దీపక్ రెడ్డి గారు, ఇక్కడ మీరు వాళ్ళు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? అక్కడ ఉన్నది టీడీపీ కార్యకర్తలు, తగలబెడుతుంది ఫ్లెక్సీలు వాళ్ళు, వీళ్ళకేంటి సంబంధం? నేను ఒకటి చెప్పేదాన్ని, మహిళలంతా బయటకు నారాయణమూర్తి గారి సంతోషము, నారాయణమూర్తి గారి నవ్వు చూస్తుంటే నాకు వచ్చే అనుమానం ఏంటి అంటే, దాంతో ఒక 10 మంది కోహోట్లని పంపించి రెచ్చగొట్టు వీళ్ళు చేయించినారేమో అని డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే మీరు దానికి సమర్థులు, టాలెంట్ ఉండేవాళ్ళు మీ పార్టీ వాళ్ళు. కానీ పాయింట్కి వస్తాము. అదే వైఎస్ఆర్ పార్టీ అయి ఉంటే
ఇటువంటిది అయ్యిండేది కాదు. ఎందుకు అని అంటే వాళ్ళ మీద ఇప్పుడు లోపల అక్రమ కేసులు పెట్టుండే వాళ్ళు 10 మందిని ఎత్తుకొని వచ్చి వాళ్ళ కాళ్ళలో చేతిలో ఇంచేసి ఉండేవాళ్ళు మీరు. అందుకని భయపడి ఇట్లా చేయరు. కానీ మా పార్టీల్లో కొంచెం డెమోక్రసీ ఉంది, మనుషుల్ని గౌరవిస్తాం. ఇప్పుడు చెప్పినాము, రేపటి లోపల దాన్ని సరిదిద్దుతాము. మీరు చేసింది తప్పు అని ప్రేమతో వాళ్ళకి చెప్తాము. అప్పటికి వాళ్ళు వినకపోతే మీరు చూడండి డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ అవుద్ది. ఇది సిస్టమ్. సో ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ని మనం ఈడ మెచ్చుకోవాలా, దీన్ని ఒక సమస్య రకంగా మనం అనుకోకూడదు. అదే వైఎస్ఆర్ పార్టీ ఈ 11 లిస్టులో 13 లిస్టులో వచ్చినాయి కదా, దాదాపు సగం లిస్టుల్లో ఎంత గలబాలు జరిగినాయండి. ఎందరూ వాళ్ళ పార్టీ పైన వ్యతిరేకంగా పోయినారు, ఎందరూ రాజీనామాలు చేశారు, ఎందరూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మనస్తత్వం ఏందో బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడినారు. సో ఈ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని వాళ్ళ జరిగిన కొన్ని 1 ఇన్సిడెంట్ జరుగుంటాయి, అవి కప్పపుచ్చుకునే దానికి కేవలం దీన్ని హైలైట్ చేస్తా ఉన్నారని మాత్రము నేను తెలుపుకుంటున్నాను. ఇది వాస్తవం. పిఠాపురం ఇష్యూ చూస్తే 91,000 ఓట్లు పైగా కాపు ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ వాళ్ళు ఏమనుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు మంచి అఖండ మెజారిటీతో అక్కడ గెలవబోతా ఉన్నారు. ఇది నగ్న సత్యం అని చెప్పి అదే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు అట్లా కనిపించాడు. మీరు అన్నట్లు కరెక్టే, ఆయన ప్రకటించినప్పుడు మనం అనుకున్నాం ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని. ఈ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూస్తున్నాం కదా, వీళ్ళంతా సహకరిస్తారా అని. వీళ్ళని ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు ముందే పిలిచి అని? ఎందుకంటే అక్కడ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అనేది మీ పార్టీ అధ్యక్షులకు తెలుసు. మరి అక్కడ ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఆ క్యాండిడేట్ వర్మకు మరి అక్కడ పోటీ చేస్తా అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ ఉన్న సమయంలో మరి పిలిచి చెప్పలేకపోయారా? ఇప్పటికి కూడా వర్మ ఎందుకు స్పందించట్లేదు ఈ అంశంలో? ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అనేది అనుచరులు చెప్తూ ఉన్నారు. రాజేష్ గారు, ఎక్కడన్నా వర్మ గారు వచ్చి చేయించినారా అండి? ఆయన ముందు వచ్చి నిలుచుకొని చేయించినారా? సో క్లియర్ గా వర్మ గారు దాంతో ఇన్వాల్వ్ లేరని మనకు అర్థమవుతోంది వచ్చిన విజువల్స్ వల్ల. ఎవరో ఒకరిద్దరు లోవర్ లెవెల్ కార్యకర్తలు ఒక బాధతో వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే వైసీపీ కుట్ర కూడా దాంతో కోవట్లని పంపించి 4 చేత రెచ్చగొట్టుంటారు. సో ఈ రెండిట్లో ఏది వాస్తవమో మాకు ఒక రోజు టైం ఇవ్వండి, అది మేము క్లియర్ చేస్తాము. అది ఇష్యూనే కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం ఏంటంటే మా నాయకులు, మా కార్యకర్తలు, మా అధినేత చెప్పినట్టు శిరసా వహిస్తారు. సో అది మాలో ఉండే గొప్పతనం. సో ఇటువంటి డిసిప్లిన్ వైఎస్ఆర్ పార్టీలో లేదు. ఎందరూ వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీలో వారి అధినేత మీద ఈ రోజు బయటకు వస్తా ఉన్నారో మనం చూస్తే మనకు అర్థమవుద్ది. మా దగ్గర మాత్రం ఒక కుటుంబ విధంగా ముందుకు పోద్ది. వైఎస్ఆర్ పార్టీలో మాత్రము అది ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ రకంగా రిలేషన్షిప్ ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి మాత్రము మనం తెలుపుకుంటున్నాము. కానీ ఒకటి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వనోడు ఇప్పుడు భయపడి కనీసం పిలుచుకుంటున్నారు ఒకరిద్దరు అసంతృప్తులు వాళ్ళని. ఎందుకంటే వారికి కూడా ఒక భయం చుట్టుకుంది, రాబోయే రోజుల్లో మన పరిస్థితి గందరగోళంగా ఉంది అని చెప్పి వారికి అర్థమైంది అని చెప్పి అదొక సంకేతం అని చెప్పి నేను చెప్పుకుంటున్నానండి. అంటే మీరు కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఆ పరిస్థితి ఉందా? 2014 పరిస్థితి ఇప్పుడు ఉంటుందంటున్నారా? ఆ రిజల్ట్ ఉంటుందా ఇప్పుడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజల్లో అంటే పార్టీ స్ట్రాంగ్ అయ్యింది ఏపీలో, ఇప్పుడు ఎదుర్కోగలరా అని ముగ్గురు మీరు? ఆ రిజల్ట్ వస్తుందని నమ్మకం ఏంటి మీకు అని? మనం చరిత్ర చూస్తే అండి 2 సార్లు మేము బీజేపీతో కలిపి పోటీ చేసినప్పుడు విజయం సాధించినాము. ఇది 3వసారి హ్యాట్రిక్ సాధించబోతా ఉన్నాము. గత 2 ఎలక్షన్స్ లో మేము గెలిచిన దానికన్నా కూడా బెటర్ రిజల్ట్ ఈ రోజు రాబోతా ఉంది. ఒకటి ఏంటంటే మేము చేసిన దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం పైన ప్రజలు ఈ రోజు చాలా బాధపడతా ఉన్నారు. వారి హక్కుల్ని కాలరాశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా అరాచకాలు చేశారు, ఏ విధంగా ఈ రోజు ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని వాళ్ళు ఏమంటారంటే, ఒకటి దీపక్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు వైసీపీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారని మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? విధ్వంసము గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా విధ్వంసం చేశారో చూసాము, అమిత్ షా వచ్చినప్పుడు రాళ్లతో దాడి ఏ రకంగా విధ్వంసం చేశారో చూసాము, ప్రధాని మోడీని ఏ రకంగా మాట్లాడారో చూసాము. ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ విధ్వంసం కన్నా ఆ విధ్వంసం ఎక్కువ ఉంది. మరి దానికి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని వాళ్ళు పదే చెప్తూ ఉన్నారండి 2-3 రోజులుగా. మీరు చూస్తే అండి రాజుగారు అద్భుతంగా మీరు రేజ్ చేశారు. గతంలో జనసేన మాది అలయన్స్ మేము అనౌన్స్ చేసినప్పుడు రకరకాల విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి మా వాళ్ళు జనసేన వాళ్ళని తిట్టినట్టు,
జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టినట్టు వీళ్ళే అకౌంట్లు సృష్టించి ఎట్టన్నా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ తేవాలా అని చెప్పి సర్వ ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ వాళ్ళు కదా. ఎప్పుడు మేము బీజేపీతో ముందుకు పోతున్నామని చెప్పి తెలిస్తే కూడా గతంలో ఎప్పుడో ఏదో అన్నారు అని చెప్పి ఆ ప్రచారం అంతా చేసేది వీళ్ళే కదా. అంటే మేము కలిసి ముందుకు పోతుంటే మాకు లేని బాధ వీళ్ళకు ఉంది అని అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత ఆందోళనలో ఉన్నారు అని చెప్పి అసలు పాయింట్ మనం అది అర్థం చేసుకోవాలా. శకుని రకంగా సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ కావాలా అని చెప్పి. కానీ గొప్పతనం ఏంటంటే మా కార్యకర్తలు కూడా అర్థం చేసుకున్నారు. వీళ్ళ 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 శకుని కుట్రలు అర్థం చేసుకొని మీరు మమ్మల్ని విడదీయలేరు, ఇక్కడ అందరు కలిపి ఒకటే ధ్యేయంతో ముందుకు పోతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా, ప్రజలు గెలవాలా, ప్రజల భవిష్యత్తు నిలబెట్టాలా అని చెప్పి మేము ముందుకు పోతున్నాము. ఈ విధ్వంస పాలనని, ఈ రాక్షస పాలనని సాగనంపాలా అని చెప్పి ముగ్గురు పార్టీల నుంచి అధినేతల దగ్గర నుంచి ఒకే మాట మనకి వినపడతా ఉంది. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ముందుకు పోబోతూ ఉన్నాము. రేపు 17వ తారీఖు మీటింగ్ మీరు చూడండి, భారతదేశము ఈ ఎలక్షన్స్ లోనే అతి పెద్ద మీటింగ్ కాబోతా ఉంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 17 తర్వాత మైండ్ బ్లాక్ కాబోతా ఉంది అని మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఒక్కటి శాంతి ప్రసాద్ గారు, నేను ఇది చంద్రబాబు నాయుడు కామెంట్ చూశానండి. రాష్ట్ర ప్రజల కోసం పొత్తులు పెట్టుకున్నాం, జనం కోసం అందరం త్యాగం చేశామని చెప్పేసి చెప్తున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఈ మూడు పార్టీల్లో త్యాగం చేసింది ఎవరు? మీరు ఏమంటారు చెప్పండి, ఎవరు త్యాగం చేశారు? ఏ పార్టీ త్యాగం చేసింది ఇందులో? నిజంగా టీడీపీ త్యాగం సీట్ల సంఖ్య పరంగా చూస్తే మేము ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూస్తే జనసేన త్యాగం చేసింది. దానికి వాడు అధినేత కూడా స్పష్టత ఇచ్చాడు. తను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది, తన మధ్యవర్తిత్వం వహించడం వల్ల మరి మధ్యవర్తి వహించేవాడు కొద్దిగా తగ్గాల్సిన అవసరం వస్తుంది అనేది కూడా చాలా స్పష్టత ఇచ్చాడు ఇవాళ సోషల్ మీడియా సమావేశం నుంచి. కాబట్టి అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఈ ఎస్ఎన్ వర్మ గారి యాటిట్యూడ్ మేము గతంలోనే నియోజకవర్గ సమన్వయకర్తల తెలుగుదేశం జనసేన సమన్వయ సమావేశంలోనే చూసాము. తర్వాత కూడా మరి తెలుగుదేశం పార్టీ సర్దుబాటు చేసుకోవాల్సింది. కానీ వాస్తవంగా ఇతను గెలిచింది ఒకసారి గెలిచాడు. 2009లో వంగా గీత మీద ఓడిపోయాడు. 2014లో గెలిచాడు. ఇప్పుడు ఎట్లా గెలిచాడు? తెలుగుదేశం కొన్న ఊపు మీద గెలిచాడు. మళ్ళీ 2019లో ఓడిపోయాడు కదా. సో ఆ నియోజకవర్గం ఏమో అతనికి ఏమీ స్థిరంగా గెలుపునివ్వలేదు. స్థిరమైన గెలుపు ఇస్తే అతను క్లెయిమ్ చేసుకుని, ఇప్పుడు గోరెట్ల బుచ్చి చౌదరి ఉన్నారు, వారి క్లెయిమ్ వేరు. ఆయన ఏంటంటే స్థిరంగా గెలుస్తూ వస్తున్నాడు. 1-2 సార్లు ఓడిపోయినా కానీ స్థిరంగా గెలుస్తూ వస్తున్నాడు. సో బుచ్చి చౌదరి గారి వాదనకేనో ఈ వర్మ గారి వాదనలోనూ చాలా తేడా ఉంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత గ్రహిస్తాడు. దాని ప్రకారం దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరన్న మాట ఒకటి మటుకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే, కొంతమంది తక్కువ స్థాయి మనుషులు, తక్కువ కేడర్ ఉన్న మనుషులు మాట్లాడే మాటలు, లూజ్ మాటలు, అవి కొంతమంది మనసును గాయపరుస్తాయి. కేడర్ కూడాను. అవును, అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పడి భవిష్యత్తులో ఇరు పార్టీల మీద కూడా ఉన్నాం. కానీ నేను అంటాను ఒకటి, వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారనుకుంటున్నారు మీరు జనసేనకు, టీడీపీ క్యాడర్? మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా సహకరిస్తారు మాకు వీళ్ళు? ఈరోజు అధినేతలు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఆ స్థాయిలో కార్యకర్తలు కూడా ఉంటారు. నేను ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటే మీకు స్పష్టత వస్తుంది సార్. ఇప్పుడు భాజపాకి ఒక క్యాడర్ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఒక క్యాడర్ ఉంది, జనసేనకు ఒక క్యాడర్. ఈ క్యాడర్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ అధినేత మాటలు నమ్ముకొని వాళ్ళ అధినేత మాట చెప్పాడు వెళ్తారు. అయితే ఈ క్యాడర్ అంతా కలిసి వచ్చే ఓటు కన్నా కూడా ఇంకొక ఓటు బ్యాంక్, ఇప్పుడు మేము ముగ్గురం కలిపి అప్పీల్ చేయాల్సింది ఆ ఓటు బ్యాంక్. దాన్ని వాళ్ళ అధినేత మధ్యతరగతి ఓటు బ్యాంక్ అన్నాడు. అంటే అది ఎప్పుడు కూడా కన్సాలిడేట్ గా ఉండదు, ఎటు పడితే అటు ఆసిలేట్ అవుతుంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అనేది. దాన్ని మనం తటస్థ ఓటర్లు అంటున్నాం. ఇవాళ దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. ఒకటి ఆ ఓటు బ్యాంక్ ప్రధానం సార్. ఓకే, కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అధినేత మాట ప్రకారం ఎక్కడో ఒకటో అర చోట ఒకళ్ళిద్దరు అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తే వాళ్ళు గాల్లో కలిసిపోతారు. తర్వాత రాజకీయ చరిత్ర అనేది వాళ్ళకు ఉండదు. అది చరిత్ర ఎన్నోసార్లు చెప్పింది. కాబట్టి తొందరపడి కొన్ని తప్పుడు పనులు చేస్తే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయేది వాళ్ళే.
రేపు అధికారంలోకి వస్తే కావాలంటే ఎమ్మెల్యే పదవి కాకపోతే ఇంకో పదవి తీసుకోవచ్చు కదా, అడిగి తీసుకోవడం తప్పలేదు కదా. కానీ ఇటువంటి అల్లరి చిల్లరి చేష్టలు చేస్తే అది వారికి ఇబ్బంది, వారి రాజకీయ జీవితానికి ఇబ్బంది. మాకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేమైతే మేము అనుకున్న చోట మేము ఖచ్చితంగా కష్టపడతాము. తెలుగుదేశం సంపూర్ణంగా మాకు కేడర్ కలిసి వస్తుందని మేము భావిస్తున్నాము. కలిసి వస్తుంది, మాకు ఆశ్వాసన ఇస్తున్నాము. మేము కూడా అదే విధంగా భావిస్తున్నాము. భాజపా మాకు నమ్మకమైన మిత్రులు కాబట్టి మాకు ఎటువంటి పొరపచ్చాలు ఉండవు. మేము ఆత్మీయ సమావేశాలు కూడా తెలుగుదేశంతోనే పెట్టుకున్నాం తప్పితే భాజపాతో ఇంతమంది పెట్టుకోవాలి. అది గమనించాలి అక్కడ. అవును, ఈ కేడర్ యొక్క కింద స్థాయి కేడర్ మొబైల్ కౌంటర్ కోసం అప్పుడే ఒక 2-3 నియోజకవర్గాలు, ఒక జగ్గంపేట, ఒకటి పిఠాపురం, ఈ రెండే బయటపడి ఎక్కువగా. ఓకే, అందులో జగ్గంపేట కన్నా కూడా పిఠాపురం కొద్దిగా గట్టిగా వచ్చింది. కానీ అది ఈ పార్టీకి అసలు అది సర్దుమణగాల్సింది. కాబట్టి ఎస్విఎస్ఎన్ సర్వం మరి ఆయన ఏం ఊహించుకుంటున్నాడో మరి అది సొంత బలం అనుకుంటే మరి గతంలాగా మళ్ళీ చేసుకోవచ్చు. అంటే సానుభూతి ఉంటుంది కదా, గతంలో ఓడిపోయారు కాబట్టి ఈసారి వర్మకు వేద్దామనేది కూడా ప్రజల్లో కూడా ఉంటుంది కదా, ఓట్లు వేద్దామన్న ఆలోచన ఉంటుంది కదా, సానుభూతి కూడా పనిచేస్తూ ఉంటుంది కదా. ఆ సానుభూతిలో ప్రజలకు ఉండవండి, ఆ సానుభూతి ప్రజలకు ఉండండి. ప్రజలకు ఎవడు అందుబాటులో ఉన్నాడని ఏమంటే తెలుగుదేశం అనే బ్యానర్ లేకపోతే ఇతను ఉండేవాళ్ళ ఇప్పుడు చరిత్రలో. రైట్, ఒకటి సరే, ఎవరికైనా ఒక రాజకీయ పార్టీ ఛత్రఛాయ ఉండాలా, ఆ రాజకీయ పార్టీకి చెందిన ఎన్నికలు గుర్తుంటేనే అతనికి గుర్తింపు గౌరవం. కానీ ఇతను మొక్క చిత్రాన్ని బట్టి అక్కడ గుర్తింపు గౌరవం కొంతవరకు ఉంటుంది. ఒక 5%, 10% ఉంటుంది నియోజకవర్గంలో. ఓకే, మిగతాదంతా ఆ రాజకీయ పార్టీ చెందిన ఎన్నికల గుర్తు వల్ల అతనికి వస్తుంది. రైట్, తిరుపతిరావు గారు, ఒకటి సరే, మీరు ముగ్గురు కలిశారు, 3 పార్టీలు కలిశాయి. కానీ వైసీపీ మరి మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఒకటే, వాళ్ళు రేపు ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో విమర్శలు చేశారు మనం చూసాము. ప్రధాని మోడీ పైన ఏ స్థాయిలో విమర్శలు చేశారు, ఆయన భార్య విషయంలో ఏ రకంగా కామెంట్ చేశారు, అమిత్ షా పైన ఏ రకంగా దాడులు చేశారు, ఎన్ని రకాల మాట్లాడారు. ఈ మాటలు వాళ్ళకి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఎట్లా వెళ్తారు మరి, ఏం సమాధానం చెప్పి వాళ్ళతో వెళ్తారు అనేది పదే పదే చెప్తూ ఉన్నారు. రాజేష్ గారు, నేను చాలా సందర్భాల్లో మేము మాట్లాడాము, మళ్ళీ ఇప్పుడు అదే నేను సమాధానం కూడా. ఉదాహరణకి ఇప్పుడు వ్యక్తిగతంగా మా ప్రధానమంత్రి గారికి అన్నారన్నటువంటి విషయంలో ఏ భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేయలేదండి. ఎందుకనేసి అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి అంశాలు డెఫినెట్ గా ప్రస్తావించకూడదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఏదో తొడకొట్టి ఏదో మాట్లాడారు అనేసి అంటే అది సినిమాటిక్ గా తీసి పడేయవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారికి వ్యక్తిగతంగా మాట్లాడారు అన్న విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా దాన్ని క్లెయిమ్ చేయలే. మీరు ఇలాగ అన్నారు, ఎందుకంటే మేము అటువంటి పట్టించుకోం. పర్టికులర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తాలూకా ఎస్ఎస్ ముందు ఇవేమి అనేటువంటి విషయంతో మేము పట్టించుకోలేదు. దాని గురించి మేము ఏదైనా క్లెయిమ్ చేశామనేసి అంటే ఇంకా చెప్తాను మీకు. 2004లో కూడా మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మతతత్వ పార్టీ అని చెప్పేసి విడిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడినటువంటివి. అలాంటివి కొంత మాకు బాధిస్తాయి. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు, ఇది హిందూ పార్టీ, హిందుత్వ పార్టీ కాదు, జాతీయ పార్టీ, జాతీయవాద పార్టీ అని చెప్తాం. అలాంటివి కొంతవరకు ఇబ్బంది. అలాగే 2018లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి మాటలు అవి కూడా సరే, సహజంగా పెళ్లినాడు మాటలు విడాకుల నాడు ఉండాలి అనేసి అంటే అది జరిగే పని. అది ఎక్కడ కొన్ని ఒక మాట హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ విధంగానే మేము సర్దుకుపోయాం. మేము బాధపడిందల్లా ఏంటనేసి అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో డయాష్ షేర్ చేసుకొని వెళ్ళడం అనే దాని మీద మేము ఇక్కడ, అది కూడా ఏంటి, తెలుగుదేశం మూలాలే కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు. కాబట్టి ఆ నేపథ్యంలో కొంత అస్పష్టత, అది కూడా మేమేమి ఎందుకు పట్టించుకోవాలనేసి అంటే మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దినదినాభివృద్ధితో ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద నేతగా గుర్తింపు ఉన్నటువంటి అణుబాంబును కూడా ఏమన్నా మేము పట్టించుకోమంటారు అంతే. లేదు, నేను చెప్తున్నా, వినండి సార్. అణుబాంబు ప్రయోగాన్ని కూడా అడ్డుకోగలిగినటువంటి స్థాయి వేళ భారతదేశానికి, భారతదేశ ప్రధానమంత్రికి ఉందని చెప్పేసి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో మేము దాని గురించి కాదు. ఇంకొక విషయం కూడా ఇప్పుడు చెప్తున్నా, నేను ఇందాక కొంత ఎక్కువగా మాట్లాడానేమో, మా సోదరుడు దీపక్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా నొచ్చుకుంటే ఉండొచ్చు. నేను మాట్లాడింది కూడా ఏం చెప్తున్నాను, ఇది రేపు ఇవాళ అక్కడ వచ్చినటువంటి
తుఫాన్ ఏదో ఉందంటే అది టీ కప్పులో ఉందే. రేపు ఎల్లుండి ఉంటుంది ఉండాలని కూడా నేను కోరుకోవట్లేదు, ఉండదని అనుకుంటా. కాదు మనం కాదు తిరుపతిరావు గారు ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మరొక విషయం కూడా చెప్పారు. అసలు వీళ్ళు టీడీపీ కార్యకర్తలని మేము నమ్మలేమండి, వైసీపీ వాళ్ళు రావచ్చు అనే ఆ పరిస్థితి ఉందంటారా? మీరు చెప్పండి రియాలిటీగా. అందుకనే రాజేష్ గారు వాళ్ళు అసెస్ చేసుకోవడానికి దాన్ని మదింపు చేసుకుని కొంత అవకాశం ఇవ్వాలి మిత్రపక్షంగా మేము కూడా. ఓ ఒక్క విషయం రాజేష్ గారు, తొందరపడి మీరు కామెంట్ చేయకూడదు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో, అది కూడా జరగదని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఏం లేదు, నేను నిలబడతాను, ఆ పక్కన ఉన్న ఒక వైసీపీ కార్యకర్త వస్తాడో తెలుగుదేశం మేరకు ఒక రాయి ఇసిరేస్తాడు. అది తిరుపతిరావు రాజులేసి కొట్టించాడు, తిరుపతిరావు శ్రీకాకుళం సీట్ ఇవ్వలేదు. నేను అది కూడా చెప్తున్నా. ఇప్పుడు మా ప్రస్తావన మీకు అంటే తెలుగుదేశం కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, మేము కలిసి ప్రయాణం చేయడానికి గత అనుభవాలు కూడా. ఇవాళ ఏం జరిగింది తెలుసండి, శ్రీకాకుళంలో మాకు శ్రీకాకుళం సీట్ వస్తుందని నిన్నటి నుండి ఏవో వార్తలు వస్తున్నాయి మా భారతీయ జనతా పార్టీకి. సరే, అదే కొంతమంది తిరుపతిరావు అనుకుంటున్నారు, కొంతమంది మా సహచరులు అనుకుంటున్నారు, అది వేరే అంశం. ఇవాళ ఏమైంది, ఈనాడు పేపర్లో ఒక పేరు వచ్చేసింది. అదేంటి, ఆయన సెటిల్డ్ అట్ విశాఖపట్నం, మాకు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు సురేంద్ర మోహన్ అని, బోర్న్ అండ్ బ్రాటప్ అట్ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ, ఆయన తెచ్చి శ్రీకాకుళంలో పెడుతున్నారు అని చెప్పేసి ఇవాళ ఈనాడులో వార్త ఫ్రంట్ పేజీలో ప్రచురించారు. అంటే ఇలాంటివి కూడా తెలుగుదేశం సోదరులు. కానీ ఒకటి తిరుపతిరావు గారు ఒక కామెంట్ గుర్తుపెట్టుకు, ఇంత మూర్తి గారు ఒక కామెంట్ చేశారు మీరు దానికి. ఇప్పుడు అంటే ఈవెన్ నాకు తెలిసి వైసీపీ విజయసాయి రెడ్డి కూడా కామెంట్ చేసి, నితిన్ రెడ్డి అనుకుంటా కామెంట్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఈరోజు టీడీపీలో పోటీ చేసే వాళ్ళే, బీజేపీలో పోటీ చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే ఉన్నారు, జనసేనలో పోటీ చేసేవాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు. నిజంగా పరిస్థితి అంటే మీ దగ్గర క్యాడర్ లేరా, లీడర్ లేరా మీ దగ్గర, వాళ్ళే ఉన్నారా? వీళ్ళు పదే పదే చెప్తున్నారు. మూర్తి గారు కూడా వైసీపీలో పోటీ చేసే కాంగ్రెస్ వాళ్ళే కదండి. రాజేష్ గారు అది వాళ్ళు ఇలా చూపిస్తే వాళ్ళ వైపు 3 వేలు చూపిస్తాయి. మా పెద్దలు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను ఒక్క విషయం చెప్తా. భారతీయ జనతా పార్టీ ఫౌండర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు 1951లో ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీని స్థాపించారండి. ఆయనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సంఘ స్వయం సేవకు స్పాన్సర్ గా ఉన్నారండి. ఆయన అంత మాత్రాన్ని ఇవాళ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు కదా, కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ వచ్చిందని అంటారా? ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ పున్నమ నాడు పుట్టి అమావాస్య నాడు అంతరించిపోయే పార్టీ కాదండి భారతీయ జనతా పార్టీ. మా పెద్దలు నారాయణమూర్తి గారు చెప్తున్నారు, ఏంటి మాకేమో సీట్లు అవసరమా, ఇక్కడ ఇది ఓట్లు అవసరమా? ఓట్లు అవసరమే, ప్రతి భారతీయ జనతా పార్టీ అంతే కదా, ప్రతి రాజకీయ పార్టీకి అవసరం కదా, అవసరమే. కానీ దానికోసమని ఎంతకైనా దిగజారుతారన్నట్టుగా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకని సరే ఇక్కడ వచ్చిన పార్లమెంట్ సీట్లతో మేమేమి పార్లమెంట్ లో ఇవాళ అధికారంలోకి రావాల్సిన పని లేదు. అది వైసీపీ ఒప్పుకుంటుంది. ఇంకా పరోక్షంగా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు తిరుపతిరావు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు అంటే మీరు సీట్ల కోసము మిమ్మల్ని ఎన్ని అన్నా కూడా తుడుచుకొని తిరుగుతారు, ఈ రకంగా వస్తారా మీరు అనేది నారాయణమూర్తి గారి మాట. అంటే రాజేష్ గారు రచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చిపోయాడు ఎవరు లేరు. రాజేష్ గారు నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది రాజేష్ గారు, నేను చెప్పేది అదే చెప్తున్నా. ఇవాళ రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు, ఆవేశాలు వేరు, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు వేరు. ఇవన్నీ కలగాపులగా చూసే కార్యకర్త భారతీయ జనతా పార్టీలో లేరు. నేను అదే చెప్తున్నా. ఆ విధంగా వస్తే కూడా ఇక్కడ ఒక అండర్స్ట్ క్రియేట్ అయింది, అక్కడ తెలుగుదేశం పార్టీలో క్రియేట్ అయింది. గమ్మత్తైన విషయం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ తిరుపతిరావు ఎక్కడ నోరు విప్పలే ఇప్పటి వరకు. మీ దగ్గర తిరుపతిరావు గారు ఒక్క మాట కాదు, మీరు అమిత్ షా మీద రాళ్ళు వేసినా తుడి చేసుకుంటారు, ప్రధానమంత్రిని ఏం మాట్లాడినా తుడి చేసుకుంటారు. ఏదో లోపల రాజకీయ కాదండి, రాజకీయాలు ఇవన్నీ కామన్. ప్రజలు ఏ విధంగా చెప్తారు రాజకీయాలు అన్ని సాధ్యమని చెప్పేసి? లేకపోతే అవి కుప్పలా, లేకపోతే అవి పెంట కుప్పలా చెప్పండి. మీరు తుడుచుకోవడం కాదు కదా, కనీసం తుడుచుకోకుండా ఆ మరకలతోనే ప్రయాణం సాగించేస్తుంది. ఎవరో ఎందుకు, మా రెవెన్యూ మంత్రి రికార్డెడ్ గా ఉన్నాయి సార్. ఎందుకు ఇవన్నీ చూపించకండి సార్. మన స్థాయి రాష్ట్ర స్థాయి, కానీ కేంద్ర స్థాయి ప్రధానమంత్రిని
హోంమంత్రిని నేను అదే ఇష్టం చెప్పాను వచ్చినట్టు కదా. మాట్లాడి రాళ్ళు వేసి అంటే మనకి ఏమి అసలు ఉండదంటారా? అదే చెప్తారా మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి కదా, మీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే కదా వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు. ఈ బొత్స అయితేనే, మీ ధర్మాన్ అయితేనే, అక్కడ ఉన్నటువంటి ఆ చివరిలో ఉన్న వాళ్ళు అయితే మీరు అందరూ మాట్లాడిన వాళ్ళే. అలాగే కాదు. ముఖ్యమంత్రి వాళ్ళకి చేర్చుకోలేదా? మాట్లాడతాం మూర్తి గారు, ప్లీజ్ మాట్లాడండి. మూర్తి గారు, రాజకీయాల్లో మూర్తి గారు రిఫార్మ్ ఇచ్చారు? ఇస్తాను. మూర్తి గారు రిఫార్మ్ ఇచ్చింది ఎవరు? మీరే ఇచ్చారు. రిఫార్మ్ తీసుకున్నది ఎవరు? మీరే ఇచ్చారు. సింగ్ లేకుండా తీసుకున్నారు. అలాగే ఎవరి దగ్గరకు వచ్చి తీసుకోవాలి? వాళ్ళ స్థాయి నేషనల్ స్థాయిలో ఇస్తాను. ఒక మాట చెప్పకుండా కమిట్మెంట్ అయ్యారు. మూర్తి గారు ఒక మాట చెప్పలేదు మీతో. సరే నారాయణమూర్తి గారు మన మేధరమేట్ల సభలో అంబటి రాంబాబు ఒక మాట అన్నాడు, మోసగాడు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని అన్నాడు. మరి అది రంగ స్లిప్ అయి అన్నాడా? అది మీ గ్రాఫిక్స్ మీ గ్రాఫిక్స్ అనేది మీరు ఇచ్చిన గ్రాఫిక్స్ అన్ని చాలా వస్తాయి. నేను అనేది అది కాదు. ప్లీజ్ ఒక ఇవాళ పోటీ చేస్తున్న దగ్గర సరే నేనేమడుతున్నాను, నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నాయకుడు పోటీ చేస్తే కూడా నారాయణమూర్తి గారు తెలుగుదేశం వాళ్ళు తిట్టిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ని అర్థం చేసుకోండి. ఏమన్నా తెలుసా అందులో? నువ్వు నిజంగా ఇదేనా కాకినాడలో భయపడి పారిపోయి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తావా? నువ్వు నిజంగా ఇదైతే గాజువాకి వెళ్ళి పోటీ చేసి ఇక్కడికి కాదండి. నారాయణమూర్తి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. నారాయణమూర్తి గారు ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియదా మీకు? మీ పులివెందులు దాటి రమ్మనవా? ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదా? సింహం అయితే రమ్మనవా? సింహం కాబట్టి కూర్చున్నాడు కానీ మాట్లాడుతున్నారో తెలియట్లేదా? పొద్దున్న ఏం జరుగుతుందో తెలియట్లేదా అంటున్నా. నారాయణమూర్తి గారు 175 క్లియర్. ఇప్పుడు నారాయణమూర్తి గారు నాకు ఒక సూటి ప్రశ్న నారాయణమూర్తి గారికి ఉంది. నారాయణమూర్తి గారు ఏదో అవహేళనగా ఏదో బీజేపీది మా చంద్రబాబు గారిది ఏదో మాట్లాడుతున్నారు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ పార్టీలో ఉండే మంత్రులు వైఎస్ఆర్ పార్టీ చెంచల్గూడ జైలు పార్టీ అనేది వాస్తవం కాదా? వైఎస్ఆర్ పార్టీలో ఎవరన్నా చేరాలా అంటే జైల్లో పోయి చేరాలా అని చెప్పింది వాస్తవం కాదా? వైఎస్ఆర్ పార్టీలో ఉండే మరి జగన్మోహన్ రెడ్డి ఎంత కరెక్ట్ అంటే రాజకీయాలకే కలంకం అని చెప్పి బొత్స చెప్పింది వాస్తవం కాదా? ఈ విధంగా కామెంట్స్ అన్ని నేను చదవతా పోతే ఇంకా అది అర్ధగంట ఉంది. వీళ్ళందరినీ మీరు మంత్రులు చేసుకుంది వాస్తవం కదా? వీళ్ళందరినీ మీరు మంత్రులు చేసుకుంది వాస్తవం కదా? మాట్లాడతామని కూడా జైలు పార్టీ అని చెప్పి చెప్పినారు. ఇప్పుడు ఎవరైనా చేరాలంటే జైలు అన్నారు. మంత్రులు చేస్తున్నారు. ఇక మీరు ఈ రోజు మాట్లాడుతున్న ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ వాస్తవం కదా? నారాయణమూర్తి నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన వాస్తవం కాదా? నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటున్నారు. అనేక మంది వాస్తవం కాదా? ఆయనకే విలువ లేదు, ఆయన మాటకే విలువ ఉండదు అంటున్నా. ఒకటి నారాయణమూర్తి గారు ఒక విషయం, నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ఒకటి పార్టీ అనేది వాస్తవం కాదా? నారాయణ కూడా చెప్పింది వాస్తవం కాదా? అందుకే ప్రజలు సమాధానం చెప్పారు కదా అంటున్నా నేను. కాదు నారాయణమూర్తి గారు మీరు మంత్రులు చేసుకోలేదా? ఒక యువ నాయకుడు దీపక్ రెడ్డి గారు బాగుపడతారు, మహిళా శక్తి బాగుపడుతుందని చెప్పేసి సరే నేను అడుగుతాను. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక విషయము, నారాయణమూర్తి గారు ఒక విషయము. సరే నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేసిన చిత్తుగా ఓడించారు. సరే నారాయణమూర్తి గారు నేను ఏమడుగుతాను, సరే వాళ్ళు తిట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు, సరే వాళ్ళకి లేని మీకు ఎందుకు అంటున్నా నేను, మీకెందుకు ఇబ్బంది అంటే మీరు ఏమైనా భయపడుతున్నారా? లేదు, మీరైనా భయపడుతున్నారా? వైఎస్ఆర్ స్టోరీ క్లోజ్ కాబోతా ఉంది, ప్రభుత్వం వైఎస్ఆర్ సినిమా ఎత్తిపోబోతా ఉంది, అది భయం అండి. అదే సరే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ గారిని కలిసి మీరు ఎట్లా టైం పాస్ చేస్తూ ఉన్నారు నాకు చెప్పండి అడిగినారు. అప్పుడే అనిపించింది
ఇది ప్యాకేజ్ పొత్తు తప్ప నిజమైన పొత్తు కాదు అని Right అండి, చూద్దాం. జనం రిసర్చ్ చేసుకున్నారు. ఓటు పోలరైజ్ కాదు, ఓట్లు వెయ్యరు వీళ్ళు తెలుగుదేశం మరి వారు, ఎందుకు జనసేన అబ్బా వేరు, జనసేన ఎందుకు వేరు. ఏడుస్తావు? తెలుగుదేశం వేరు అని చెప్పి చెప్పడం అనుకున్నారు ప్రజలు. ఎందుకు ప్రజలు ఇంత డిసైడ్ సేపు? చేశారు ఆ రోజు. సరే ఓకే అండి మూర్తి గారు థ్యాంక్ యూ. ఒకటండి చూద్దాం. ఎలక్షన్ లో ఏమయ్యా నారాయణమూర్తి, ఇప్పుడు దాకా నువ్వు అంటావు కన్నీరు కారుస్తున్నావే, నీకు అంత ధీమా ఉన్నప్పుడు ఎందుకు ఆడటం? 30 మమ్మల్ని తిడతానికి ఏడ్చావు. మేము సోచన మమ్మల్ని చేస్తున్నాం. తిడతానికి నువ్వు సోకాణం పెడతావు. తర్వాత ఆడడానికి కాదు, పిలవరు. సకల కార్యాలను గంధర్వులా తీర్చేద్దరని ఒక సామెత ఉంది. దాన్ని ప్రజలు బ్రహ్మాండంగా చేస్తారు. ఎవరు గోతులు వాళ్ళే పడతారని చెప్పేసి మీరు తవ్వుకున్న గోతులు మీరే పడతారు. ఓకే అండి ఓకే రైట్ అండి చూద్దాం ఏం జరుగుతుందో. మీరు తవ్వుకున్న గోతులో మీరే పడతారు. మేము పడతాము. ఆ గొయ్యలు నీకు కప్పెడతాము. ఈ అధిరాజులు కప్పెడతాము. చర్చలు కూడా పంపిస్తాము. తిహార్ జైలు పంపిస్తాము. ఎట్లాగో రాజమండ్రి నుంచి వెళ్ళాడు కదా. రైట్ చూద్దాం. ఓకే అండి రైట్ థ్యాంక్ యూ అండి శాంతి చూద్దామండి ఏం చేద్దాం. నారాయణమూర్తి గారికి థ్యాంక్ యూ చర్చల పాల్గొనకు, అదేవిధంగా తిరుపతిరావు గారికి, శాంతి ప్రసాద్ గారికి, దీపక్ రెడ్డి గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏపీలో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇక పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, వెంటనే ఇటు టీడీపీకి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ వచ్చేసి రోడ్లపైకి వచ్చేసి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా తగలబెట్టారు టీడీపీవి. సో ఖచ్చితంగా ఇక్కడ వర్మ పోటీ చేయాలని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఇదంతా కూడా ఇంతకుముందు అంటే ఓన్లీ టీ కప్లో తుఫాను లాంటిదేనా, మరి ఏదైతే ధీమా వ్యక్తం చేస్తున్నారో, ఏదైతే ఉమ్మడిగా పోటీ చేస్తున్నారో 3 పార్టీలు ఖచ్చితంగా గెలుస్తామనేది అయితే చెప్తున్నారో చూద్దాం ఏం జరగబోతుంది. మరి సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరి రాబోయే రోజు నిర్ణయిస్తుంది ప్రజలు ఎటువైపు ఉంటారన్నది చూద్దాం రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు అరంచుతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.